అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నేను ఎలైట్ ఎక్స్‌పర్‌టైజ్ లో ఎడ్యుకేటర్‌గా పనిచేస్తాను. నా ప్రొఫెషన్ వచ్చేసి నేను ఒక ఫార్మసిస్ట్‌ని. క్లినికల్ ఫార్మసిస్ట్ ఇన్ మొనాష్ హెల్త్ హాస్పిటల్ ఇన్ ఆస్ట్రేలియా. ఆహ్, ఎలైట్ ఎక్స్‌పర్‌టైజ్ ఒక ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్ వేర్ మేము ఓవర్‌సీస్ ఫార్మసిస్ట్‌కి ట్రైనింగ్ ఇస్తాము. ఎగ్జామ్ రాయడానికి విచ్ ఈస్ కాల్డ్ క్యాప్స్. క్యాప్స్ అనేది నాలెడ్జ్ అసెస్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. ఈ ఎగ్జామ్ రాస్తే మనం ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అవ్వచ్చు అండ్ ఫార్మసిస్ట్ గా ప్రాక్టీస్ చేయొచ్చు ఆస్ట్రేలియాలో. సో అర్చన మనతో ఉంది. మా జూలై 2023 క్యాప్స్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ 90% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అందులో అర్చన ఒకరు. షీస్ ఫ్రమ్ వరంగల్. నా ఫేవరెట్ ప్లేస్ వరంగల్. అర్చన కూడా వరంగల్ నుంచి వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ అర్చన. కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది నీకు ఎగ్జామ్ క్రాక్ చేసినందుకు? థ్యాంక్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ అవ్వడం చాలా కష్టం అనిపించింది. వెన్ నేను రీసెర్చ్ చేసినప్పుడు ఎగ్జామ్ గురించి కానీ అన్ని గురించి రీసెర్చ్ చేసినప్పుడు చాలా కష్టం అనిపించింది. నేను ఎప్పుడైతే ఎలా ఎక్స్పర్టైజ్ టీమ్ లో జాయిన్ అయ్యాను, వాళ్ళు థింగ్స్ ని ఈజీగా మోల్డ్ చేసేసి ఈజీగా ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్స్ టు హారిక మ్యామ్ అండ్ హరీష్ సార్ మోస్ట్లీ. వీళ్ళ వల్లనే ఐ పాస్ ది ఎగ్జామ్ బేస్డ్ ఆన్ మై కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అర్చన. నీ హార్డ్ వర్క్ చాలా ఉంది ఇందులో. అండ్ నువ్వు చెప్పినట్టు వరంగల్లో తాళపద్మావతిలో చదివావు కదా మాస్టర్స్? నేను తాళపద్మావతి ఫార్మసీ కాలేజ్ మ్యామ్. ఓకే. సో నువ్వు క్యాప్స్ రాయాలని అసలు ఎందుకు అనుకున్నావు? లైక్ ఎందుకు రాయాలనిపించింది నీకు ఎగ్జామ్? నేను నా బీఫార్మసీ 2020లో కంప్లీట్ అయిపోయింది. 2020లో కంప్లీట్ అయ్యాక నేను ఫార్మసిస్ట్ జాబ్ ఆపర్చునిటీ కోసం, అంటే నేను జాబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ద ఫార్మసిస్ట్ జాబ్. అప్పుడు జాబ్ చేయాలి అంటే ఐ షుడ్ గో టు ద ఇండస్ట్రీస్ అండ్ వర్క్. సో అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా లెస్ ఉన్నాయి. ఎవరికైతే ఎక్స్పీరియన్సెస్ కానీ ఎవరైతే ఇన్ఫామ్ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇన్ఫామ్ చేస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను, ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అండ్ ఫార్మసీ. సో ఇన్ ద సేమ్ కాలేజ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ స్టడీయింగ్ ద ఫార్మసీ అండ్ ఫార్మసిటికల్ అనాలిసిస్. సో ఫార్మసీ కూడా 2022లో అయిపోయింది. అప్పటికి కూడా వెన్ ఐమ్ స్టార్టింగ్ రీడింగ్ అంటే ఫార్మసీ చేస్తూనే అప్పుడు కూడా జాబ్స్ కి సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే కూడా అప్పుడు కూడా ఈ షుడ్ నీడ్ ఎక్స్పీరియన్స్, ఇంకా స్టడీ గ్రోత్ ఉండాలి. సో అట్లా కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయింది. సో ఎప్పుడైతే నా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. సో ఇక్కడ ఫార్మసీ గ్రోత్ ఎక్కువ కెరియర్ లేదు, ఆస్ట్రేలియాలో కొంచెం ఎక్కువ ఉంది కెరియర్. సో నువ్వు ఎందుకు ఇట్లా ఓవర్సీస్ వెళ్ళి చూడొద్దు అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు నేను ఫ్యామిలీతో డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ స్టార్టెడ్ సపోర్టింగ్. సో సపోర్ట్ చేసినప్పుడు నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఫార్మసిస్ట్ కెరియర్ ఎలా ఉంటది, నేను ఎప్పుడైతే ఫార్మసీ కంప్లీట్ 1 ఇయర్ అయిపోయిందో అప్పుడు స్టార్ట్ చేశాను రీసెర్చ్. సో చాలా స్టార్ట్ చేయగానే డిసిషన్ తీసుకున్నాను ఎంఫామ్ అయిపోగానే ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఫార్మసిస్ట్ అవ్వాలి అని. ఓకే, గో ఆన్ ఎస్ కంటిన్యూ. ఎస్ మ్యామ్, ఎస్ స్టార్ట్ చేశాను. సో ఫార్మసీ సెకండ్ ఇయర్ అయినప్పుడే నాకు ఇట్లా క్యాన్సర్ ఎగ్జామ్ అన్ని గురించి ఒక ఐడియా ఓవర్ అనేది కంప్లీట్. బిఫోర్ స్టార్టింగ్ అంటే ఇప్పుడు క్యాబ్ జర్నీ స్టార్ట్ చేసినందుకు నాకు ఫార్మసీ అనేది క్లియర్ అవ్వాలి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ అయితే కొంచెం నేను కూల్ గా ఇది ఫినిష్ చేసుకోవడం ఎవ్రీథింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు నా ఫార్మసీ 2022 డిసెంబర్ లో అయిపోయింది. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ క్యాబ్స్ అప్పటి కొంచెం గ్రిప్ అనేది వచ్చేసింది. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ద ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఎప్పుడైతే నేను సిలబస్ చూసాను క్యాష్ కోచింగ్ ఎగ్జామ్స్ కి, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కంపేర్ టు ఇండియాకి ఇంకా ఆస్ట్రేలియాకి. కొంచెం సంవాట్ డిఫరెంట్, మళ్ళీ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడైతే శాంపిల్ పేపర్స్ చూసానో ఇంకా అప్పుడు కొంచెం ట్రికీగా అనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ద కోచింగ్ సెంటర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎలైట్ ఎక్స్పర్టైజ్ బెటర్ అనిపించింది. సో ఎందుకని జాయిన్ అవ్వద్దు అని చెప్పేసి అప్పుడు నా ఫ్రెండ్ తో డిస్కస్ చేసింది. సో డిస్కస్ చేసినాక నా ఫ్రెండ్ ఏమన్నాడు, సో ఐ ఆల్సో అంటే చూస్తా కొంచెం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసాడు. చూసి అప్పుడు అన్నట్టు ఓకే జస్ట్ జాయిన్ అయిపో, ఏం ఆలోచించకుండా దీనికి ఈజీ ఉంటది అన్నది. సో జాయిన్ అయిపోయాక వి స్టార్టెడ్. ఎప్పుడైతే జాయిన్ అయ్యాను నేను ఏప్రిల్ 5 ఎలైట్ ఎక్స్పర్టైజ్ లో జాయిన్ అయ్యాను. ఏప్రిల్ 4 స్కిల్ అసెస్మెంట్ కి అప్లై చేశాను. సో స్కిల్
కి అప్లై చేశాను, దీంట్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ ఇందులో జాయిన్ అయినా కూడా ఒక టెన్షన్ ఉండే, ఏంటంటే జూలైకి అప్లై చేయాలంటే స్కిల్ అసెస్మెంట్ రావాలి. సో స్కిల్ అసెస్మెంట్ వస్తుందా రాదా అని ఒక టెన్షన్ ఉంది. బట్ ఎట్ లాస్ట్ నా ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేశాను. హారిక్ సార్ కూడా అప్పుడప్పుడు వెన్ ఐ యూస్ టు టెక్స్ట్ హారిక్ సార్ ఇన్ మిడిల్ కాన్సెప్ట్స్ చేద్దాం కాకుండా సార్ కూడా అప్పుడప్పుడు సజెస్ట్ చేసేవాడు, యూ విల్ గెట్ దట్ అని చెప్పేసి. సో కొంచెం కాన్ఫిడెంట్ వచ్చేది అప్పుడు సార్ కూడా సజెస్ట్ చేస్తుంటే. సో అప్పుడు కొంచెం కొంచెం మూవ్ ఆన్ అవుతుంటే ఈ కోచింగ్ లో జాయిన్ అయ్యాను. ఎట్ లాస్ట్ ఎలైట్ ఎక్స్పర్టైజ్ టీమ్ లో జాయిన్ అయ్యాను. క్యాస్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది, స్కిల్ అసెస్మెంట్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఎట్ లాస్ట్, ఫైనల్ గా అయితే జరిగింది. త్రీ బట్ అండ్ మెయిన్ గా కష్టంతో క్యాప్స్ క్లియర్ అయిపోయావు. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి, ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అవ్వాలి, ఇక్కడ ఫార్మసిస్ట్ గా వర్క్ చేయాలి. అదే కదా గోల్. వెరీ గుడ్ డియర్, చాలా కష్టపడ్డావు. అంత నీ కష్టమేది, చాలా హార్డ్ వర్క్ చేసావు. చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది నీ ఇంటర్వ్యూ. అండ్ మన వరంగల్ వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూ ఒక ఇన్స్పిరేషన్. వరంగల్ లో ఫార్మసీ చదివే వాళ్ళందరికీ, ఆస్ట్రేలియా మైగ్రేట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి యాజ్ అ ఫార్మసిస్ట్ అర్చన హ్యాస్ మేడ్ ఇట్. అర్చన క్యాప్స్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే 3.5 months ప్రిపరేషన్ తో క్లియర్ చేసుకుంది. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. అండ్ త్వరలో ఆస్ట్రేలియాలో కలుద్దాం. ఐ మిస్ వరంగల్ సో మచ్. షూర్ మ్యామ్, షూర్, ఖచ్చితంగా కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అర్చన, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, తెలుగులో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ డియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.